అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. ఆధ్యాత్మిక సంబరం మహాకుంభమేళా ప్రారంభమై 29 రోజులు గడుస్తున్నా రద్దీ మాత్రం తగ్గటం లేదు. ప్రయాగ్రాజ్ వైపు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మధ్యప్రదేశ్లోని మైహార్లో దాదాపు 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో ప్రయాగ్రాజ్ వైపు వెళ్లటం అసాధ్యం కావడంతో రద్దీని నియంత్రించడానికి మధ్యప్రదేశ్లోనే వేలాది వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు. ప్రదేశ్ అధికారుల నుంచి అనుమతి వస్తేనే వాటిని ముందుకు అనుమతిస్తున్నట్లు సమాచారం. ప్రయాగ్రాజ్ లోకి లక్నో వైపుగా ప్రవేశించడానికి 30 కిలోమీటర్లు, రేవా రోడ్డులో గౌహానియా వద్ద 16 కిలోమీటర్లు, వారణాసి వైపు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రైలు ఇంజన్ లోకి కూడా జనం ప్రవేశిస్తున్నారు. 48 గంటలుగా ట్రాఫిక్ లోనే చిక్కుకుంటున్నట్లు అనేక మంది ప్రయాణికులు చెబుతున్నారు. 50 కిలోమీటర్ల దూరానికే 12 గంటల సమయం పడుతున్నదని వాపోతున్నారు. ఫరీదాబాద్ నుండి వచ్చిన కొంతమంది యాత్రికులకు ప్రయాగ్రాజ్ చేరుకోవడానికి 24 గంటలు పట్టగా, జైపూర్ నుంచి వచ్చిన ఒక కుటుంబం 4 కిలోమీటర్ల దూరం దాటడానికి 5 గంటల పాటు చిక్కుకుపోయామని తెలిపింది. సంగం రోడ్డులో వందలాది వాహనాలను నత్తనడకన కదులుతున్నాయి. దీంతో త్రివేణి సంగమానికి యాత్రికులు సకాలంలో చేరుకోలేకపోతున్నారు. అధిక రద్దీ కారణంగా ప్రయాగ్రాజ్ సంగం రైల్వే స్టేషన్ కూడా ఫిబ్రవరి 14 వరకు మూసివేశారు. ప్రయాగ్రాజ్ సంగం స్టేషన్ వెలుపల భారీ రద్దీ కారణంగా ప్రయాణికులు స్టేషన్ నుండి బయటకు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాగ్రాజ్ సంగం స్టేషన్ ను మూసివేయాలని నిర్ణయించారు.